ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాల్సింది పోయి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ప్రతిపక్షంపై ఎదురు దాడి చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురుకులాల్లో నాణ్యత లేని భోజనం పెట్టడం వల్ల విద్యార్థులు ఆస్పత్రుల పాలవడంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలోని సాయంపేట, మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను, అదేవిధంగా సాయంపేట మండలం పెద్ద కోడేపాక గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, అదేవిధంగా క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్ తనిఖీ చేశారు. అదేవిధంగా సాయంపేట మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో రైస్ మెత్తగా అయినట్టు గమనించారు. పాఠశాల ప్రిన్సిపల్ తో నాణ్యమైన బియ్యంతో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. బాత్రూంల డోర్స్ లేవని వాటిని వెంటనే రిపేర్ చేయించాలన్నారు. అక్కడి నుండి పెద్ద కోడేపాక గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు ఇంటి వద్ద నుండి భోజనం తెచ్చుకుంటున్నారని వార్త రావడంతో పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ నిజంగానే విద్యార్థులు భోజనం సరిగ్గా ఉండటం లేదని, మధ్యాహ్న భోజనం ఇంటి నుండే తెచ్చుకుంటున్నామని వారి వెంట తెచ్చుకున్న బాక్సులను చూపించి మాకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. విద్యార్థులకు సరిపడే నాణ్యమైన భోజనం వడ్డించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి హెచ్చరించారు. అనంతరం మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల టాయిలెట్స్ లో ట్యాప్స్ లేవని, కాంపౌండ్ వాల్ గేట్ లేదని, దీంతో రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కి పర్మిషన్ లేకుండా రావడం, వారి పిల్లల్ని తీసుకెళ్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం తెలిపారు. వేడి నీళ్లు రాకపోవడంతో విద్యార్థులు 2 రోజులకు ఒక్కసారి స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు రావడంతో పాటు అనారోగ్యం బారిన పడుతున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ డిఎంఎఫ్టి నిధుల నుండి విద్యార్థులకు సోలార్ హీటర్స్ ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని, అదేవిధంగా బాత్రూమ్స్ లో ట్యాప్స్, సీసీ రోడ్డు, రైతులతో మాట్లాడి కాంపౌండ్ వాల్ గేట్, అదేవిధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా కోరారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రెసిడెన్షియల్ స్కూల్స్లలో అనేక సమస్యలు, ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ లాంటివి రావడం, కొంతమంది విద్యార్థులు చనిపోవడం, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా విజిట్ చేసి ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి మరి యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. రేపు 9వ తారీఖు నుంచి శాసనసభ కూడా ప్రారంభమవుతున్న సందర్భంలో శాసనసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి విద్యార్థులకు మేలైనటువంటి భోజన వసతి, విద్యా వ్యవస్థను మెరుగుపరిచేదానికి ఉపయోగపడే విధంగా ఉండడం కొరకే ఈరోజు ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ మేము సందర్శించడం జరిగింది. మాకు వచ్చినటువంటి కొన్ని అబ్జర్వేషన్స్లో టాయిలెట్స్లో డోర్స్ సరిగా లేవు, పిల్లలు తినేటువంటి భోజనం అన్నం ఏదైతుందో బాగా మెత్తగా, కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉండే తరంగా ఉంది. మిగతా విషయాలు కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా క్లాస్లో స్టూడెంట్స్ కూడా కలవడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో పిల్లలకి ఇచ్చేటువంటి బియ్యం పాత బియ్యం ఇవ్వాల్సిందిగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మెత్తడన్నం తింటే సరిగ్గా పిల్లలు తినక చాలా వేస్టేజ్గా పోతుంది, తినకుండా పడేస్తారు. కాబట్టి ఇచ్చేటువంటి బియ్యం ఒక 6 months గ్యాప్ ఉండేటువంటి బియ్యం ఇవ్వండి. కొత్తగా ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఇంట్లో వండుకుంటేనే మెత్తగా అయిపోతుంది. ఇంత పెద్ద దాదాపు 600-700 మంది స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఫుడ్ వండడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇది రాజకీయాలకు అవకాశం లేదు. ఎందుకంటే మేము నిన్నటి వరకు అధికారంలో ఉన్న, 1 సంవత్సరం కింద వరకు మేము అధికారంలో, ఇప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీ అధికారంలో ఉంది. అందరి యొక్క ఆలోచన ఏంటంటే అందరూ బాగుండాలనే కోరుకుంటాం. ఈరోజు పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం కూడా పరిపాలన బాగానే కోరుకుంటాం. దురదృష్టం ఏంటంటే సీతక్క గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద బీఆర్ఎస్ హస్తం ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పడం ఇది చాలా శోచనీయమైనది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంది. ఐపీఎస్ అంటే జనరల్గా లా అండ్ ఆర్డరు, ఎక్కడైతే నేరాలు జరుగుతాయి అక్కడ ఉంటాయి. కానీ ఆయనకు ఎడ్యుకేషన్ మీద ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి దాదాపు 10-15 సంవత్సరాలు ఈ యొక్క హాస్టల్స్కి ఆయన మరి చైర్మన్గా ఉండి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేయడానికి, రోల్ మోడల్గా ఉండడానికి ప్రయత్నం చేసింది. ఒక మనసు ఉండేటువంటి వ్యక్తి ఆయన విషయంలో ఆయన హస్తం ఉంది, ఈయన హస్తం ఉంది. లోపాలు సరి చేసుకోండి, కానీ ఇట్లా మేము అంశాలను లేవనెత్తితే మా మీద ఎదురుదాడి చేయడం వల్ల ఇది పరిష్కారం కాదు.
ఎక్కడైతే లోపం ఉందో దాన్ని సరి చేసుకోండి. ఇలా మేము విజిట్ చేసినట్టు శాసనసభ్యులు విజిట్ చేయండి, మంత్రులు విజిట్ చేయండి. అవసరమైతే నేను గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు హాస్టల్లో ఒకరోజు పడుకున్నా, మీరు కూడా పడుకోండి. వాటి దిస్ ఈజ్ సజెషన్. విద్యార్థులతో మమేకంగా అండి, ఎక్కడ లోపాలను సరి చేసుకోండి. కానీ దీంట్లో వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది. ఇంతకంటే మాకు దురదృష్టకరమైన సంఘటన భాష మాట్లాడుతూ బాధ అనిపిస్తుంది. మాకు అంశాలే లేదు, ఇలా కుట్ర చేయాల్సింది, లేకపోతే దీంట్లో బీఆర్ఎస్ కూర ఉంది, వాళ్ళు కుట్ర చేసిన అనడం చాలా శోషించడం. సీతక్క గారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు దుప్పట్లు, సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు అవసరమైతే జిల్లా డిఎంఎఫ్టి నిధులను వాడుకోవాలని సూచన చేశారు. వీలైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర డిఎంఎఫ్టి ఫండ్ ఉన్నది, ఒకసారి అది కాకుండా ఇది మన సోలార్ హీటర్స్ పిల్లలకు చలికాలం ఉన్నది బాగా సరి. ఆ ఓన్ బిల్డింగే, ఇప్పుడు నేను ఉన్నది ఓన్ బిల్డింగే, అది మాట్లాడుతూ